Watch full episodes on Jio Hotstar. వాడిని కూడా కట్టేయండి. ఇప్పుడు చెప్పండి, ఆ క్వీన్ బ్యూటీ నా వాళ్ళ అబ్బాయి డ్రాగోనే ఎక్కడున్నాడు? డ్రాగోని ఎవరు? ఈ డ్రాగోని ఎవరో మాకు తెలియదు. ఓ, అంటే మంచిగా ప్రశ్నిస్తే మీరు నోరు మెదపరన్నమాట. అంటే దీని అర్థం నా పద్ధతిలో అడిగి తీరాల్సిందే. అరే ఒక్క నిమిషం ఊరికే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకు. నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? అరే నువ్వు చెప్పదలుచుకుంది ఏదో కరెక్ట్ గా చెప్పొచ్చు కదా. నీకు ఏం కావాలో చెప్పు. బజార్కి వెళ్ళి నువ్వేం అడిగినా సరే కొనకొచ్చి తీసుకొచ్చి ఇస్తాం, మాటిస్తున్నాను. ఓహోహో, అసలు వీడు మనిషేనా? చూడు, నా ఉద్దేశం ఏంటంటే నువ్వు డ్రాగన్ ఎక్కడున్నాడో సరిగ్గా చెప్పలేదు అంటే నేను నా పద్ధతిలో నోరు తెరిపించాల్సి వస్తుంది. ఓకే ఓకే, అయితే సరే, ఏం చేస్తావో చెయ్యి. నీ పద్ధతిలోనే అడిగి చూడు. అరే మోటు, తాళ్ళు తెంచుకున్న వాడివి పారిపోకుండా ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? ఓ, నాకు అసలు ఆ మాట గుర్తే లేదు. ఏది ఏమైనా మీ అందరినీ వదిలి వెళ్ళిపోవటం నాకు అస్సలు నచ్చదు. మిమ్మల్ని వదిలి నేను ఎలా పారిపోగలను? నాకు ఎంతో సమయం లేదు. డ్రాగోనికి మనుషులే సహాయపడుతున్నారని మాకు ముందే తెలుసు. ఆ మనుషులు మీరే. ఈ నిప్పు మిమ్మల్ని చుట్టుముట్టక మునిపే చెప్తే మీకేం మంచిది, లేదంటే ఏం చేయను? నా స్నేహితుల్ని నేను ఎలా కాపాడాలి వాళ్ళందరినీ? నువ్వు డ్రాగన్ వి, గాల్లో ఎగురుకుంటూ వెళ్ళు. శత్రువుల మీద నిప్పులు చెరిగి వాళ్ళని అంతం చేసే. అలాగే నీ స్నేహితుల్ని కాపాడుకో. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. మమ్మల్ని అంతం చేసినా సరే నువ్వు అడుగుతున్న డ్రాగన్ గురించి మాకు ఏమీ తెలియదు. ఒక్కసారే చెబుతున్నాను, కానీ నువ్వు 1000 సార్లు అర్థం చేసుకో. ఇప్పటికైనా చెప్పండి, ఇప్పటికైనా, లేదంటే డ్రాగోని అంటే ఎవరో మాకు తెలియదు. మమ్మల్ని బూట్లు చేయి, మమ్మల్ని అంతం చేసేయి. ఏం చేస్తావో చేసుకో, కానీ డ్రాగోని గురించి నీకు ఎలాంటి వివరాలు చెప్పవు. ఇక్కడేం జరుగుతోంది? వాడి నోట్లో నుంచి నిప్పులు ఎలా బయటకు వస్తున్నాయి? గాల్లో ఎలా ఎగురుతున్నాడు? గ్రీన్ డ్రాగన్స్ ఎగరకూడదు, నిప్పులు కక్కకూడదు. సేనాపతి గారు పరిగెత్తండి. యోషి బాబా చెప్పారు కదా, నిప్పులు కక్కుతాడు అని, గాల్లో ఎగురుతాడు అని, మన సర్వనాశనానికి కారణమవుతాడు. బాగా కోకండి. నన్ను క్షమించండి, పారిపోదాం పదండి. నా మాట వినండి, ఏం చేయాలో తర్వాత చూద్దాం.
థ్యాంక్ యూ డ్రాగన్, థ్యాంక్ యూ వెరీ మచ్. లగాయితో డ్రాగన్, ఇప్పుడు నువ్వు అసలైన డ్రాగన్ లా మారిపోయావు. అయ్యమ్మో, నేను ఇది నమ్మలేకపోతున్నాను. మోటుపత్లు, మీరందరూ నాతో పాటు మా ఇంటికి వస్తారా? మీరు డ్రాగోబార్ నుంచి మమ్మల్ని కాపాడగలరు. అరే మంచి పనికి ఇంకా ఆలస్యం దేనికి? పద. మమ్మీ, డ్రాగోని కనిపించి చాలా రోజులయ్యింది. వాడు ఎప్పుడు తిరిగి వస్తాడు? ఏవో తెలియదు నాన్న, వాడు ఎప్పుడు తిరిగి వస్తాడో ఏమిటో. వస్తాడో రాడో కూడా తెలియదు. మమ్మీ, మమ్మీ, డ్రాగోని వచ్చేసాడు మమ్మీ. డ్రాగోని, నా చిట్టి తండ్రి, మమ్మీ, నువ్వు వచ్చేసావు. వీళ్ళెవరు నాన్న? మమ్మీ భయపడకు, వాళ్ళు మా ఫ్రెండ్స్ మోటు పత్లులు. వీళ్ళ కారణంగానే నేను నీ దగ్గరికి క్షేమంగా చేరుకోగలిగాను. నువ్వు ఎగరటం ఎలా నేర్చుకున్నావు డ్రాగోని? ఇలా ఎగరటం నాకు నా స్నేహితులే నేర్పించారు. వీళ్ళందరూ మనుషులు, మనకి సహాయం చేయటానికే ఇక్కడికి వచ్చారు. నేను మనుషుల గురించి చాలా విషయాలు విన్నాను. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వీళ్ళ దగ్గర చాలా ప్రమాదకరమైన ఆయుధాలుంటాయి. ఆ ఆయుధాలతో గాల్లో ఎగిరే డ్రాగన్స్ ని నేల మీద నుంచి అంతం చేయగలరు. ఇప్పుడు నీకు అర్థమైందా శోభావ్? దాని అర్థం ఏమిటంటే పారిపోండి. ఆగండి, అందరూ ఆగండి. అరే ఆగండి, ఎక్కడికి పారిపోతున్నారు? కాస్త ఆగండి, మీరు చెప్పేది వినండి, కొంచెం ఆగండి. మీరందరూ అసలు ఎందుకు పారిపోతున్నారు? అందరూ నన్ను నమ్మండి, వీళ్ళు చాలా మంచి వాళ్ళు. నా ప్రాణాలు కాపాడింది కూడా వీళ్ళే. మా వల్ల మీకు ఎలాంటి ప్రమాదము జరగదు. ఆ బ్లాక్ డ్రాగన్స్ ని తరిమి కొట్టడానికి మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం. మనమందరం ఏకమై ఆ బ్లాక్ డ్రాగన్స్ ని ఇక్కడి నుంచి శాశ్వతంగా తరిమేద్దాం. మీరందరూ వింటున్నారా? వీళ్ళు మనకి సాయం చేయాలనుకుంటున్నారు. వీళ్ళు బ్లాక్ డ్రాగన్స్ ని తరిమి కొడతారట. ఎవరైనా మీ దగ్గరకొచ్చి నీకోసం చంద్రుణ్ణి నేల మీదకి తీసుకొస్తానంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అది నాకు తెలుసు. దాని అర్థం ఏమిటంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని. ఇలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు. అవకాశం దొరికినప్పుడే పారిపోవాలి. అరే కాస్త ఆగండి. ఎక్కడికి పారిపోతున్నారు? ఎందుకు పారిపోతున్నారు? దయచేసి మమ్మల్ని నమ్మండి. ఆగండి ప్లీజ్. మహారాణి గారు, మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మేమంతా కూడా మీ డ్రాగోని ఫ్రెండ్స్మే. అంటే మేం కూడా మీ ఫ్రెండ్స్మే కదా. అసలు ఏంటిది? మాట్లాడితే పరిగెత్తు పారిపో అంటారు. అంటే మీరు కేవలం వీళ్ళకి పారిపోవటం మాత్రమే నేర్పించారా? చెప్పండి. పారిపో అర్థమేమిటి? జీవితం. ప్రమాదం ఎదురైనప్పుడు ఎవరు వేగంగా పరిగెడతారో వాళ్ళ జీవితకాలం అంత ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ డ్రాగన్స్ బారి నుంచి తప్పించుకోవడానికే పారిపోతాం. అందులోనే మాకు స్వేచ్ఛ ఉంది. అరే పారిపోవటం స్వేచ్ఛ కాదు, బానిసత్వం. ప్రమాదం ఎదురైనప్పుడు పారిపోయేది పిరికి పందలే. మీలాంటి వాళ్ళందరూ బ్లాక్ డ్రాగన్స్ ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలగాలి.
దయచేసి మమ్మల్ని నమ్మండి. మేమందరం కలిసి మీకు ఎగరడం నేర్పిస్తాం. చూడండి, మీరందరూ మా అబ్బాయి స్నేహితులు కాబట్టి నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. అయితే సరే, మీరు ప్రయత్నించి చూడండి. మేం మీరు చెప్పింది చేస్తాం. అంతా సిద్ధమేనా? ఓకే, అన్నిటికన్నా ముఖ్యమైంది ముందు మీరు నోట్లోంచి నిప్పులు చెరగటం నేర్చుకోవాలి. కానీ నోట్లో నుంచి నిప్పులు రావాలంటే రెయిన్బో బెర్రీస్ ని తినాలి. అదే మీరందరూ పొరపాటు పడుతున్నారు. గ్రీన్ డ్రాగన్ కి కోపం వచ్చిందంటే అప్పుడే తన నోట్లోంచి నిప్పులు వస్తాయి. బ్లాక్ డ్రాగన్స్ మీద మీరందరూ లోపల దాచుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు తీసుకురండి. మీ నోట్లోంచి ఖచ్చితంగా నిప్పులు వస్తాయి. ఆలోచించండి, బ్లాక్ డ్రాగన్స్ ఒక్కసారిగా మీ మీద దాడి చేశారు. వాళ్ళు మహారాణి గారిని బంధించి తాళ్లతో కట్టిపడేశారు. మహారాణి గారు తప్పించుకోకుండా చుట్టూ నిప్పులు ఏర్పరిచారు. ఆ మంటలు శరవేగంగా మహారాణి గారిని చుట్టుముడుతున్నాయి. మహారాణి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. అలాంటప్పుడు మీరందరూ ఏం చేస్తారు? నాకు తెలుసు, ఇలాంటి సిట్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో మమ్మీ నాకు నేర్పించింది. వెరీ గుడ్. అయితే చెప్పు జోగా, ఇలాంటి సిచ్యుయేషన్ లో నువ్వు ఏం చేస్తావు? పారిపోండి. ఆగండి, మీరు ఆగాలి. అయ్యమ్మా, వీళ్ళందరికీ పారిపోవడం తప్ప ఇంకేమీ చేత కాదు. ఎప్పుడైనా ప్రమాదం ఎదురైతే పారిపోమని మాకు మహారాణి నేర్పించారు. మేమందరూ మహారాణి ఆజ్ఞని ఎప్పుడు పాటిస్తూ ఉంటాం. మోటు వీళ్ళందరినీ దారిలోకి తీసుకురావడం పచ్చి వెలక్కాయ గొంతుకి అడ్డం పడ్డట్టుగా ఉంది. పత్తు ట్రైనింగ్ మధ్యలో ఇలా పచ్చి వెలక్కాయ తింటాం మంచిదంటావా? అంటే అన్నానంటావు గాని పచ్చి వెలక్కాయ భలే రుచిగా ఉంటుంది. అరే మోటు, అది సామెత. నా మాటల్లో ఉద్దేశం ఏమిటంటే వీళ్లకు కోపం తెప్పించడం అంత సులభమైన పనేం కాదు. ముందుగా వీళ్ళందరికీ గాల్లో ఎగరటం నేర్పిద్దాం. ఓకే, డ్రాగోని ముందుగా నువ్వు ఎగిరి చూపించు, తర్వాత అందరూ ట్రై చేయండి. ఓకే మోటు. నా వల్ల కాదంటే కాదు. మనం గాల్లో ఎగరటం మాట అటుంచండి, నడవటం కూడా కష్టమైపోతుంది. మీలో ఎవరికి ఎగరడం రాదు, దాంతో పాటు నిప్పులు చెరగడం రాదు. డ్రాగన్ వంశానికే మచ్చ తెచ్చారు. అసలు మీరందరూ డ్రాగన్ లేనా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.